నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన టీబీజీకేఎస్ నాయకులు. సోమవారం జరగనున్న మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 197 జెడ్పీటీసీ స్థానాలు, 2126 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ను సాయంత్రం 4 గంటల వరకే అధికారులు పరిమితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. తొలి విడత పరిషత్ ఎన్నికలకు ఈసీ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు వాడుతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుకు సిరాచుక్క పెట్టనున్నట్లు తెలిపింది. టీవీలు, రేడియోలోనూ ప్రచారం నిషేధించింది. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండరాదని సూచించింది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా ప్రాంతాలను వదిలి వెళ్లాలని ఆదేశించింది. మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేశారు. అటు తొలి విడతలో మొత్తం 2166 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2097 స్థానాల్లో పోలింగ్ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ విడతలో 197 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఒక్కో జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయి. దీంతో 195 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను పలువబెట్టేందుకు మద్యం, డబ్బు, ఇతర వస్తువులు పంపిణీ చేసిన వారిపై నిఘా పెడుతున్నారు. పోలీసులు ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 76,40,000 రూపాయల నగదు, 30 లక్షల విలువ చేసే వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్ జిల్లాలో భూపాలపల్లి, రేగొండ, గణపురం మండలాల్లో మొదటి విడతలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటే, జయశంకర్ జిల్లాలో ఎన్నికలు జరగనున్నటువంటి కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు, బాక్సుల వాహనాలు, అదేవిధంగా సిబ్బంది, ఇలా ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భూపాలపల్లి, గణపురం, రేగొండ మండలంలోని 38 ఎంపీటీసీ స్థానాలకు, 3 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3 మండలాల్లో మొత్తం 211 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ భాస్కరన్ తెలిపారు. ప్రతి దశలోనూ దాదాపు 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక భూపాలపల్లి మండలానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ అనిల్ కుమార్ తెలిపారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో భాగంగా మన భూపాలపల్లి మండలంలో ఎన్నికల కార్యక్రమం మొదలైంది. దానిలో భాగంగా మన భూపాలపల్లి మండలంలో 57 సెంటర్లలో మన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 57 సెంటర్లకు గాను మొత్తంగా మన మండలాన్ని 7 రూట్లుగా, 5 జోన్లుగా విభజించడం జరిగింది. అదే రకంగా రూట్ ఆఫీసర్స్ను, జోన్ల ఆఫీసర్ను కూడా ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధిత వాహనాలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మన ఈ భూపాలపల్లి మండలంలో ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి పీఓలు చూసినట్లయితే 57 మంది పీఓలు, 57 మంది ఓపీఓలు 210 మంది హాజరయ్యారు. దాంతోపాటు మనకు అదనంగా అంటే రిజర్వ్గా ఉండడం కోసం 14 మంది పీఓస్, 14 మంది ఓపీఓస్, 44 మంది ఓపీఓస్ కూడా తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా మనకు ఒక 300 వరకు సిబ్బంది, 325 మంది దాకా సిబ్బంది తీసుకోవడం జరుగుతుంది. సో దీంతో భాగంగా మనకు మొన్ననే ఎలక్షన్ కమిషన్ వారు గుర్తించినట్టు, అంటే వాళ్ళు పేర్కొన్నట్టు, మన భూపాలపల్లి మండలం ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా కాబట్టి దీనిలో భాగంగా మన పోలింగ్ యొక్క టైం 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. అదే రకంగా
మన ఇక్కడ చూసింది మీరు ఇక్కడ మన అరేంజ్మెంట్స్ కూడా అన్ని అరేంజ్ చేసినాం. మనకు ఒక్కొక్క 4 కౌంటర్లు చేసాం. అంటే మనకు 4 రూట్లుగా విభజించి 4 కౌంటర్లు చేసాం. ఆ 4 కౌంటర్లో ఒక కౌంటర్లో డిస్ట్రిబ్యూషన్ కౌంటర్, ఒకటి స్పెషల్ కౌంటర్స్ అని ఆ రకంగా విభజించడం జరిగింది. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు మన మండల పరిషత్ భూపాలపల్లి ఏర్పాటు చేయడం జరిగింది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకల్ని టీబీజీకేఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గౌరవ పెద్దలు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నిండు నూరేళ్లు ప్రసాదించాలని, ఆయుధ ఆరోగ్యాలతోటి మంచిగా ఉండి ఈ నియోజకవర్గ ప్రజల సేవ చేయడానికి అన్ని రకాలుగా భగవంతుడు వారికి అనుకూలంగా ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున కోరుకుంటారు. ఈరోజు గౌరవనీయులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారి 53వ పుట్టినరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ ఆఫీసులో ఇలా జరుపుకోవడం జరిగింది. ఆయన ఎటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, మే 3న హైదరాబాద్లో జరిగిన ఐఎన్టీయూసీ 72వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి నూతన కమిటీని అధికారికంగా ప్రకటించడం జరిగిందని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సభ్యులు రాజేందర్ తెలిపారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. సుమారు 105 మందిని ఈ కమిటీలో ఎన్నుకున్నట్లు తెలిపారు. మే 3వ తారీఖు నాడు హైదరాబాదు గాంధీ భవన్లో జరిగినటువంటి 72వ ఐఎన్టీసీ ఆవిర్భావ దివస్ సందర్భంగా మన భూపాలపల్లి ఏరియా నూతన బ్రాంచ్ కమిటీని పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ జనప్రసాద్ గారు ఈ యొక్క కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. మరి భూపాలపల్లి ఏరియాలో సుమారు 105 మంది కమిటీ సభ్యులతోటి కమిటీ వేయడం జరిగింది. అందులో భూపాలపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్గా శ్రీ జో బుచ్చయ్య గారిని, బ్రాంచ్ కార్యదర్శులుగా బొడ్డు అశోక్ గారిని, బేతల్లి మధుకర్ రెడ్డి గారిని, మరియు మంగళపల్లి బాలరాజు గారిని, అదేవిధంగా రాజేష్ ఠాకూర్ గారిని, నలుగురిని బ్రాంచి కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు సుమారు మరొక 85 మందిని 90 మందిని బ్రాంచ్లో ఉన్నటువంటి వివిధ రకాలైన ఆర్గనైజ్ సెక్రటరీ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి మరి పదవులు వారికి అప్పగించడం, ఈ రోజు నుండి మరి కార్మిక సమస్యల మీద పోరాటం చేయడానికి మరి ఐఎన్టీయూసీ సమేతమవుతా ఉంది. భూపాలపల్లి సింగరేణి కార్మికులకు నా ధన్యవాదాలు. గతంలో ఐఎన్టీసీలో పనిచేసినటువంటి మేము ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళా యథాస్థానం నాకు రావడానికి సహకరించిన నా చుట్టుపక్కల నా మిత్రులందరికీ, కార్మికులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూపాలపల్లి ఐఎన్టీసీ ఎస్సీఎంఎల్యూ వైస్ ప్రెసిడెంట్గా నాకు హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ భవన్లో వైస్ ప్రెసిడెంట్గా లెటర్ ఇప్పించినటువంటి మా భూపాలపల్లి మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్ష ఆదివారం జరిగింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్లోని పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. కాగా మొత్తం రాష్ట్రం నుంచి 80,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కఠిన నిబంధనలు విధించారు.
ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.